తాడిపత్రిలో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. రాయలసీమ పౌరుషంపై రాజకీయ రచ్చ మొదలైంది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సవాల్, టీడీపీ వర్గీయుల ప్రతి సవాలుతో తాడిపత్రిలో మరోసారి హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. తాడిపత్రి అభివృద్ధిపై మాట్లాడేందుకు అనంతపురం టవర్ క్లాక్, కర్నూలు కొండారెడ్డి బురుజు, కడప కోటిరెడ్డి సర్కిల్ ఎక్కడైనా రా అని జేసీ ప్రభాకర్ రెడ్డికి పెద్దారెడ్డి సవాల్ విసిరారు. ఆయన వ్యాఖ్యలపై టీడీపీ కౌన్సిలర్లు, నాయకులు కౌంటర్లు విసిరారు. అక్కడికెక్కడికో ఎందుకో భగత్ సింగ్ నగర్ లో ఉన్న పెద్దారెడ్డి బురుజు దగ్గరకు వస్తామంటూ ప్రతి సవాల్ విసిరారు. ఇవాళ టీడీపీ కార్యకర్తలు, జేసీ అభిమానులు పెద్ద ఎత్తున తరలి రావాలంటూ సోషల్ మీడియా వేదికగా పిలుపునిచ్చారు. దీంతో తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్తత వాతావరణం కనిపిస్తోంది. తాడిపత్రిలో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కడంతో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. జేసీ ప్రభాకర్ రెడ్డి, కేతిరెడ్డి ఇళ్ల ముందు పోలీసులు మోహరించారు. ఎవరూ బయటకు రాకుండా బారికేడ్లను అడ్డుగా పెట్టారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ జగదీష్ అందిస్తారు. జగదీష్, నీకు చదువు సంధ్య లేదు, డ్రైనేజ్ కాలం చూసేదానికి వస్తే మా ఇంటికాడికి ఎట్లా వస్తారా? మా ఇంటి లోపలికి ఎట్లా వస్తురా నువ్వు? ఏమనుకుంటాను ధర్మారు ఎక్స్ఎమ్మెల్యే, నీకు యాడికి నోటికి వస్తే ఆడికి మాట్లాడతావా? యాడికి నోటికి వస్తే ఆడికి మాట్లాడతారు నువ్వు? ఏమనుకుంటాను? రాయలసీమ పౌరుషం లేదా? లేదు, నువ్వు ఏం చేసినావురా? రా డిబేట్కి రా, లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మాట్లాడదాం. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మాట్లాడదాం. అంతకుముందు మీరు చేసిండ్రే అటు మిద్దెలు కట్టించుకొని 4 గుర్రాలు పెట్టుకొని ఏమే మినీ కూపర్ పెట్టి ఈ కథ నాకు తెలియదా? ప్రతిసారి పౌరుషం పౌరుషం అని మాట్లాడతాను. ఈ పౌరుషం ఏ దాని మీద ఉండాలా? నేనైతే అతని ఛాలెంజ్కి అయితే నేను స్వీకరిస్తా. 30 సంవత్సరాల నుండి ఇప్పుడు కూడా వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నారు, మున్సిపల్ చైర్మన్లుగా ఉన్నారు. వాళ్ళ అభివృద్ధి పైన ఏదన్నా ఉంటే కూడా నేను 5 ఏళ్ళు చేసిన దానిపైన కూడా ఎక్కడన్నా కానీ కూర్చొని చర్చకు నేను సిద్ధంగా ఉండాలి. దానిపైన నువ్వు సిద్ధంగా ఉండావా? చర్చించడానికి, డెవలప్మెంట్తో మాట్లాడేదానికి పౌరుషం అవసరం లేదు, చర్చ అవసరం. దీంట్లో ఆయన ప్రతిసారి మా కుటుంబాన్ని టార్గెట్ చేసో ఇంకోటో మాట్లాడడం జరుగుతుంది. నేనైతే అన్ని విధాలుగా నేను చెప్పడం ఒకటే జరుగుతాను. నువ్వు రాజకీయంగా నువ్వు ఎదుర్కొంటావా, లేకపోతే అభివృద్ధి పైన ఎదుర్కొంటావా? నువ్వు ఏ విధంగా సంపాదించుకుంటున్నావు, అక్కడున్న రైతులు నిన్ను నమ్ముకున్న వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు అది చూడు. ఇట్లాంటివన్నీ చూసినాం, నిన్ను చూసినాం, నీ బతుకు చూసినాం, అన్నీ చూసినాము. ఖచ్చితంగా రాయలసీమ ప్రాంతానికి ఈ ప్రభుత్వంలో అన్యాయం జరుగుతున్న మాట వాస్తవం. నాకు తెలిసి మీ అన్న కూడా యాక్టివ్గా ఉండింటే ఖచ్చితంగా మాట్లాడేవాడు. జేసీ దివాకర్ రెడ్డి యాక్టివ్గా ఉంటే కూడా మాట్లాడేవాడు. నువ్వన్నీ నీ బతుకంతా తెలిసినది. ఉప్పు కారం తినేసి అందరికీ పైల్స్ తప్ప వేరేది ఏంది రావటం లేదు. రాయలసీమలో పౌరుషం అని చెప్పుకుంటా వేరేది ఏంది రావటం లేదు. అది నాకు వచ్చినాయా నీకు వచ్చినాయా అనేది కాదు, ఎవడికి రావటం లేదు. రాయలసీమకు రావాల్సిన అభివృద్ధి జరగటం లేదు. ఈ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందనేది మా మాట. డబ్బులన్నీ తీసుకొని పోయి అమరావతిలో పెడుతున్నదని అనేటువంటి వాస్తవం. సవాలు ప్రతి సవాలుతో తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. అభివృద్ధిపై చర్చించేందుకు సిద్ధమంటూ కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి, అలాగే
కేతిరెడ్డి పెద్దారెడ్డి మధ్య కూడా సవాలు ప్రతి సవాలు నెలకొన్నాయి. జేసీ నివాసానికి అటువైపు జేసీ నివాసం దగ్గర అలాగే పెద్దారెడ్డి నివాసం దగ్గర కూడా పోలీసులు మోహరించారు. తాడిపత్రి పొలిటికల్ హీట్ తో పోలీసులు అలర్ట్ అయ్యారు. జేసీ అలాగే కేతిరెడ్డి ఇళ్ల ముందైతే భారీగా పోలీసులు మోహరించారు. సవాలు ప్రతి సవాళ్లతో తాడిపత్రి రాజకీయం వేడెక్కింది. తాడిపత్రిలో మరోసారి టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. దానికి సంబంధించి కూడా ఈ రోజు అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అంటూ కూడా ఇరు వర్గాలు కూడా సవాలు ప్రతి సవాలు చేసుకున్నారు. రాయలసీమ పౌరుషంపై రాజకీయ రచ్చ నడుస్తూ ఉంది. ఈ నేపథ్యంపై అభివృద్ధిపై తేల్చుకుందాం రా అంటూ కూడా పెద్దిరెడ్డి సవాల్ విసిరారు. అలాగే జేసీ ప్రభాకర్ రెడ్డి కేతిరెడ్డి ఫ్యామిలీ మధ్య సవాలు ప్రతి సవాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కూడా పోలీసులు అలర్ట్ అయ్యారు. రెండు వర్గీయుల ఇంటి ముందు కూడా భారీగా పోలీసులు మోహరించారు. ఎవరూ బయటకు రాకుండా కూడా కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ జగదీష్ అందిస్తారు. జగదీష్, ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏంటి అక్కడ? మాధవి, అనంతపురం జిల్లా తాడిపత్రిలో రాయలసీమ పౌరుషంపై పెద్ద విమర్శలు చేసుకుంటూ ఇద్దరు నాయకుల మధ్య పడబోటీ జరుగుతుంది. ఈ రోజు ఉదయం తాడిపత్రిలో అభివృద్ధిపై చర్చించేందుకు సిద్ధమంటూ కూడా చేసి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి చేసిన వ్యాఖ్యలపై జేసీ అనుచరులు సిద్ధమయ్యారు. తాడిపత్రి పెద్దారెడ్డి ఇంటి ముందే చర్చిస్తాము, తాడిపత్రిలో ఏం అభివృద్ధి జరిగిందో దానిపై చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నామంటూ కూడా ఈ రోజు పిలుపునడంతో తాడిపత్రికి జేసీ అనుచరులతో పాటు టీడీపీ నాయకులు కూడా భారీగా చేరుకున్న నేపథ్యం కనబడుతుంది. ఈ నేపథ్యంలో పోలీసులు హై అలర్ట్ భారీగా పోలీసు బలగాలు మోహరించారు. అలాగే ఈ రోజు నారా లోకేష్ జన్మదిన సందర్భంగా కూడా తాడిపత్రిలో భారీగా చేయడానికి జేసీ ఆసుపత్రితో పాటు జేసీ ప్రకటి భారీగా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే కాలేజీ గ్రౌండ్ లో కూడా తాడిపత్రి పెద్దారెడ్డి ఇంటికి ముట్టడించడానికి రాళ్లు కూడా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో గమనించిన పోలీసులు వెంటనే ఆ రాళ్ల నుంచి కూడా తొలగించారు. ఇప్పుడైతే పోలీసులు జేసీ ఇంటి దగ్గర అలాగే మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి దగ్గర భారీ బలగాలు మోహరించారు. ఎవరు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. అక్కడ కూడా జేసీ ఇంటి దగ్గర భారీ బారికేడ్లు ఏర్పాటు చేశారు. అలాగే పెద్దారెడ్డి దగ్గర కూడా బారికేడ్ ఏర్పాట్లు చేసి గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారని చెప్పొచ్చు. మాధవి. థ్యాంక్ యూ జగదీష్.